హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ప్రశాంతంగా విశాలంగా ఈ దేవాలయం అన్నది నిర్మించారో. భువనగిరి నుండి మనకి ప్రతి అరగంటకి బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ స్వర్ణగిరికి. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మన శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుని గుడిపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఒకసారి శ్రీవారి పాదాలని. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం పైకి. ఎంత ఫాస్ట్గా నడిచేస్తున్నామో. మేమైతే యాక్చువల్గా సండే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి అన్నది. అందుకే పెద్ద భక్తులు కూడా ఎవరు లేరు. కొంచెం బిజీగా అయితే ఏం లేదు, రష్గా లేదు. చూడండి ఒకసారి మీరు. ఇది రీసెంట్గా నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా కట్టారు నిజంగా దేవాలయం అనేది. ఇక్కడే మనం స్టార్టింగ్లో సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళడం జరిగింది, వెంకటేశ్వర స్వామిని. చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి. ఇక్కడ మనకి పక్కనే మొబైల్స్ డిపాజిట్ చేసుకునే కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడే మనం మొబైల్ డిపాజిట్ చేసుకోవాలి. లోపలికి అయితే మొబైల్ అలౌ చేయట్లేదు. మీరు ఒకసారి చూడండి అంత బాగా కట్టారనేది ఈ దేవాలయాన్ని. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ పక్క నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే చిన్న చిన్న గుడులు కూడా కట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మేమైతే వెళ్తున్నాం ఇంకా దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మన చిన్న చిన్నగా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. ఆ పక్కనే చిన్నది ఇంకా టెంపుల్స్ కట్టారు చిన్న చిన్నగా. దీని వెనకాలే కళ్యాణ కట్ట అని ఉంటుంది అన్నమాట. అదైతే చాలా బాగుంటుంది నిజంగా. నైట్ టైంలో వెళ్ళాలి అది ఫ్రెండ్స్. మేమైతే డే టైంలో వెళ్ళాము, మాకైతే కుదరలేదు. మీరు చూసండి ఒకసారి, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది మనం నైట్ వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది భక్తులు మనసులో ఏ కోరికలు కోరుకుని అక్కడ కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి మీద డబ్బులు వేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడొచ్చు, చాలామంది వేశారు ఫ్రెండ్స్. అలాగా చాలా కాయిన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు. సండే వలన ఎంత ఖాళీగా ఉందో చూడొచ్చు మీరు. అదే సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ మనం కావాలంటే స్టే చేయవచ్చు. ఇవే కాటేజెస్ అన్నమాట భువనగిరిలో, స్వర్ణగిరిలో ఉండడానికి. మా పాప అయితే చాలా బాగా ఆడుకుంది. ఇక్కడైతే పరిగెడేస్తుంది చూడండి, బుల్లెట్ బండ్లో పరిగెడేస్తుంది. ఇక ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, కాయిన్స్ వేస్తున్నారు ఇందులో. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూడండి అన్ని ఆ వాటర్లో. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో, ఎంతమంది కాయిన్స్ వేసారో. మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది. మేము బయట ఇవన్నీ చూడడానికి అయితే వచ్చాము. మేము ఇక్కడే పక్కన ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయని చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇది చూడొచ్చు మీరు ఒకసారి. మనకి ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మనం ఇక్కడ చూడొచ్చు. అది మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది, చాలా బాగా ఆడుకుంది. ఇక్కడ కూడా 360 డిగ్రీ వీడియో అయితే నన్ను వీడియో ఒకటి చేసేస్తానన్నది. సరే ఇంకా అని కూర్చోబెట్టి తీసుకుంది వీడియో. చూడండి తను ఎంత హ్యాపీగా ఉందో. మనకి హైదరాబాద్ నుంచి అయితే భువనగిరికి చాలా దగ్గర ఫ్రెండ్స్. ఒక 50-60 కిలోమీటర్స్ వస్తుంది. మేమైతే మార్నింగ్ టైంలో వచ్చాము. నిజంగా డే టైంలో, నైట్ టైంలో అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి స్వర్ణగిరిని. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నైట్ టైంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగానే. మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మధ్యాహ్నం మాటలు భోజనం కూడా అన్నదాన సత్రం ఉంటుంది. ఇదే అన్నదాన సత్రం అన్నమాట. మనం కావాలంటే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు అన్నమాట ఇక్కడ. మేమైతే మొత్తం టెంపుల్ అన్నీ చూసేసాం, పక్కన ప్లేసెస్ అన్నీ కూడా. ఇంక మేమైతే టైం లేదు, ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫ్రమ్